ఏం పేరు? మల్లవ్వ. ఎన్నేళ్ళు అవుతుంది ఇడికి వచ్చి? 2 ఏళ్ళు అవుతుందా? వ్యవసాయం వచ్చు కదా? వ్యవసాయం చేస్తారు ఒకదాన్ని నేను చేస్తాపా. మనిద్దరం పొలం దున్ని నారు పెట్టి పొలం ఉంది, రాగడి ఉంది. ఎవరికి ఇచ్చినావు మరి పొలం? వచ్చినా కూర్చున్నా ఈడ కాదవ్వా. కొడుకులు బిడ్డలు ఎంతమంది? కొడుకులు లేరు బిడ్డ, బిడ్డలు 4. 4? మేమిద్దరం 6. పొలం రాసిస్తావా మరి? నాకు ఎక్కువ, ఈమెకు తక్కువ. రాసుకో పొలం అన్న రాసుకో. ఏమి రాగడి భూమి ఉందా? వరి పొలం నాకు సరేనా? రాసిస్తావా? అక్కడికి ఎవరు రాగడి. ఏమేం పంటలు చేసినావు నువ్వు? ఒడ్డు అన్నయ్యి, ధనియాలు అన్నయ్యి, శనగలు అన్నయ్యి, పొగాకు అన్నది, అన్ని పంటలు అన్నాయి. జొన్నలు, సద్దలు, ఒడ్లు అన్ని పండించి. బిడ్డలందరికి పెళ్లిళ్ళు చేసి ఈడికొచ్చున్నావా? పెద్దోళ్ళు మీ వాళ్ళు ఉండరు, మా లెక్కనే ఉన్నారా? పెళ్లిళ్ళు అయినాయి అందరికి? వాళ్ళకి పిల్లలు ఎంతమంది? అత్తరా నీ దగ్గరికి? నీ దగ్గరికి అత్తరా? చూస్తే అందుకు అత్తరా? పెద్ద 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళు వచ్చిరా నీ దగ్గరికి? అమ్మమ్మ అని వచ్చిరా? రాలే. బోర్ బండ్లు వస్తారు మంచిగా వచ్చిండ్రా? నువ్వు నీ బిడ్డలను మిస్ అవుతున్నావు కదా? మీ వాళ్ళే ఉండరు, మీ వాళ్ళే ఉండరు. మా వాళ్ళే ఉన్నారా? మేమే బిడ్డలం. ఇలా మనం కేక్ కట్ చేద్దాం, డాన్స్ చేద్దాం, కేక్ కట్ చేసుకొని తిందాం, సెలబ్రేషన్ చేసుకుందాం, పండుగ చేసుకుందాం. నాకు నా అదృష్టంగా అట్లా వచ్చింది. బిడ్డ కొడుకులు ఓను, బిడ్డలు ఉండ ఇక తిరగా. నా ఉద్దేశం మంచిగా లేదు. ఏం కాదు, ఏం కాదు. అందరు వాళ్ళే వస్తారు సరేనా? ఎప్పుడు బాధపడద్దు. ఏది చేసినా మంచికే, దేవుడు మనకు మంచికే. చూడు ఇంతమంది దోస్తులు వచ్చారు. అక్కడ చూసినట్టు అనిపిస్తుంది, కడుపు నిండేది. ఊరోళ్ళు కూడా వచ్చినా కూడా పండ్లు గిట్ట అక్కడ చూసినట్టు అనిపిస్తుంది, కడుపు నిండేది. మీ వాళ్ళే ఉండరు. అంటే మీరు ఎర్ర ఊరు మేము ఎర్రగలే, మేకప్ ఇది నలుపురు లెక్క వంత ఎట్లుందో నాయా. లేదు, ఉన్నాయో లేదు. ఇది తెచ్చింది వేసిపోయినరు. వాళ్ళు ఇష్టం తీసుకుపోతారు. చచ్చిపోయినా కానీ తీసుకుపోరా? చచ్చిపోయినాక తీసుకుపోతారని ధైర్యం పొద్దున్నాయా. ఏం పేరమ్మా? పరిమళ. పరిమళ, అబ్బా మంచి పేరు కదా మీది. ఏ ఊరు మీది? మాది ప్రాపర్ వరంగల్. వరంగల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది పిల్లలు? 3 పాపలే. 3 అమ్మాయిలే. పెళ్లిళ్ళు అయినాయా? అందరు పెద్దోళ్ళే. ఎక్కడ ఉంటారు? ఒకళ్ళు హైదరాబాద్ ఉంటారు, ఒకళ్ళు వరంగల్ ఉంటారు, ఒకళ్ళు భూపాలపల్లి ఉంటారు. మీ హస్బెండ్? ఇక్కడనే ఉంటారు, పైన ఉంటాం. కొంచెం వెరికోస్ ఆపరేషన్ అయింది మేడం. పని చేయలేడు, మొక్కలు నొప్పులు. ఇక్కడ మంచిగా అనిపిస్తుందా? ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది. అంటే ఇప్పుడు మదర్స్ డే కాబట్టి మీరు వాళ్ళతో, అంటే మీ కూతుర్లతో నుండి సెలబ్రేట్ చేసుకోలేరు కదా, మేమిద్దరం వచ్చిన బిడ్డలుగా పండుగ చేసుకుందాం మనం, సరేనా? మీ పేరవా? సుజాత. సుజాత. మీరెక్కడి నుంచి వచ్చిళ్ళు? మహబూబాబాద్. మహబూబాబాద్. మీకెంతమంది పిల్లలు? 4 కొడుకులు. 4 కొడుకులు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఒకరు మహిబాద్లు ఉంటారు, ఒకరు హన్మకొండలు ఉంటారు, ఒక ఆయన బాచిపల్లిలు ఉంటాడు హైదరాబాద్లో. ఒక కొడుకు ఆరోగ్యం మంచిగా లేదు, అయితే ఆయన కొరకు నేను కూడా వచ్చున్నా. మంచిగా చూస్తారా? ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మంచిగానే ఉన్నది. ఇక్కడ అందరు మంచిగానే మాట్లాడతారు. నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. మీరు మస్తు యాక్టివ్ ఉన్నారు ఇక్కడ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా, మంచి యాక్టివ్ ఉన్నారు. నిలబడితే నడుస్తుంది, వెళ్తుంది. కాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయా? ఇక్కడ మరి అంటే మీ పనులు మీరు చేసుకుంటారు. ఇప్పుడు వంటలు ఇవి అవన్నీ ఎట్లా మీరు హెల్ప్ చేస్తారా? ఎవరిని పిలవరు, వాళ్ళే చేసి పెడతారా? ఉన్నారు వంట చేసేటోళ్ళు 2. అమ్మ ఇంకో మేడం ఉంది కదా, ఆమె చేపిస్తుంది. 2 వాళ్ళ భర్తలు ఉన్నారు, వాళ్ళకు 2 పిల్లలు. ఏమైనా పండగలైనప్పుడు బతుకమ్మ ఆడుకోవడాలు అట్లాంటి అన్ని చేసుకుంటారు, ఆడుకుంటారా? మంచిగా పూజలు చేస్తారు.